హలో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ప్రతి డిఎస్సిలో ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇస్తారు. కాబట్టి నేనైతే ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నా. జనవరిలో ఏమేమి ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. సో జనవరి జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం మరియు ప్రపంచ కుటుంబ దినోత్సవం. జనవరి 1 రోజు ఆంగ్ల నూతన దినోత్సవము, ప్రపంచ కుటుంబ దినోత్సవము. నెక్స్ట్ వచ్చేసి జనవరి 4. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే నేను క్రోమ్లోనే సాక్షి ఎడ్యుకేషన్ నుంచి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేట్స్ అని మీరు సెర్చ్ చేసిండ్రనుకో మీకు గూగుల్లో కూడా ఈజీగా దొరుకుతుంది. మీరు గూగుల్ నుంచి కూడా చూసుకోవచ్చు. అయినా మీరు ఒకసారి విన్నారనుకో మీకు కొంచెం గుర్తుండిపోతుందని ఆ ఉద్దేశంతో వీడియో చేశాను. మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సరేనా? సో జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. ఫ్రెండ్స్, ఒక్క మార్క్స్ కంపల్సరీ వస్తుంది కాబట్టి మీరు చూసుకోవాలి ఏ డేట్స్ అనేది. ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని మీరు ఒకసారి చూసుకున్నారంటూ డిఎస్సిలో ఒక మార్క్ అనేది మీరు సంపాదించుకోవచ్చు అన్నమాట, సరేనా? కాబట్టి మీరు కంపల్సరీ ఇది మిస్ అవ్వకుండా, ఈ వీడియోని మిస్ చేయకుండా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. జనవరి 6న ప్రపంచ యుద్ధ అనాథాల దినోత్సవం. జనవరి 6న ప్రపంచ యుద్ధం అనాథాల దినోత్సవం. జనవరి 8న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే. జనవరి 8న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే. జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం. ఇది పోయినసారి కూడా వచ్చింది, చాలా ఇంపార్టెంట్, సరేనా? జనవరి 9న ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పలేము, మళ్ళీ తిరిగి దెబ్బ కొట్టచ్చు కాబట్టి ఇంపార్టెంట్. జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా రావచ్చు. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం. నేను రెండు సార్లు ఎందుకు చదువుతున్నా అంటే మీరు ఇట్లా 2 times విన్నారనుకో మైండ్లో అలా ఉండిపోతుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో నేను 2 times అయితే చెప్తున్నా. ఎందుకంటే మనం 2 times చదివినా కూడా మన టంగ్ మీద అనేది వర్డ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇలా వింటే మీకు కొంచెం ఈజీగా అవుతుంది, రివిజన్కి ఈజీగా అవుతుందని ఆ ఉద్దేశంతో నేను 2 times అయితే చెప్తున్నా. జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం. అదే రోజు స్వామి వివేకానంద పుట్టినరోజు. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద పుట్టినరోజు. జనవరి 12న జాతీయ సైన్యం దినోత్సవం. సారీ ఫ్రెండ్స్, జనవరి 15న జాతీయ సైన్యం దినోత్సవం. జనవరి 15న ఏంటి? జాతీయ సైన్యం దినోత్సవం. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. జనవరి 24న భారతదేశ జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 24న భారతదేశ జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం ప్లస్ జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ జనవరి 25 మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రిపబ్లిక్ డే ముందు వస్తుంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జనవరి 26న భారతదేశ గణతంత్ర దినోత్సవం ప్లస్ అంతర్జాతీయ కస్టమ్స్ డే. అదే రోజు అంతర్జాతీయ కస్టమ్స్ డే. జనవరి 27న అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే. జనవరి 27న అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే. నెక్స్ట్ వచ్చేసి జనవరి 28న లాలా లజపతి రాయ్ జయంతి. జనవరి 28న లాలా లజపతి రాయ్ జయంతి ప్లస్ డేటా ప్రైవసీ డే ప్లస్ డేటా
ప్రైవసీ డే. జనవరి 28న లాలా లజపతి రాయ్ జయంతి. ఇంకా డేట్ ఆఫ్ ప్రైవసీ డే. జనవరి 30న అమరవీరుల దినోత్సవం. జనవరి 30న అమరవీరుల దినోత్సవం. జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ వర్ధంతి. జనవరి 30న అమరుల దినోత్సవము. జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి. సో అదే రోజు ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినము. ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినము. సో జనవరి 30న అయితే అమరవీరుల దినోత్సవము. జాతీయపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి సందర్భంగా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. అదే రోజు ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఫిబ్రవరికి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్తో కలుద్దాం ఫ్రెండ్స్. సో మీరు 2 సార్లు వీడియో చూడండి, మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది అన్నమాట. నిజం చెప్తున్నా, ఈజీగా అర్థమవుతుంది. 2 సార్లు చూసుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి రివిజన్ చేసుకున్నారనుకో, 1 మార్కు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు 1 మార్కుని మిస్ అవ్వకూడదని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఫోన్లో మరీ చూడలేరు, అంటే క్రోమ్లో వెళ్ళి మరీ చూడలేరు కాబట్టి మీరు వీడియో చూసిండ్రనుకో మీకు ఈజీగా ఉంటుంది. సరేనా? మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.